మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఓకే. చాలా మందిని డైలీ వాష్ చేస్తూ ఉంటారు. కొంతమంది వీక్లీ 1 టైం వాష్ చేస్తూ ఉంటారు. ఏది బెటర్ అంటారు అసలు డైలీ అంటే అన్నది? వాళ్ళ ఆయిలీనెస్ని బట్టి. ఓకే. ఇప్పుడు స్కాల్ప్ బాగా ఆయిలీ అవుతుంది అనుకోండి, చాలా విపరీతంగా ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది, వాళ్ళు డైలీ వాష్ చేసుకున్నా నష్టం లేదు. ఎవరికైతే ఆల్రెడీ డ్రై ఉంది, స్కాల్ప్ ఆయిల్ ప్రొడక్షన్ లేదు, వాళ్ళు డైలీ వాష్ చేసి ఇంకా డ్రై అయిపోతుంది. సో వాళ్ళు వీక్లీ వన్స్ వాష్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్తో పాటు ఇంకొక కండిషన్ ఉంది, సెబోరిక్ డెర్మటైటిస్ అనే ఒక డెర్మటైటిస్ కండిషన్, ఎలర్జిక్ కండిషన్. అది సేమ్ డాండ్రఫ్ లానే కనబడుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే చెక్కులుగా వస్తుంది, అది పెద్దగా డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా డాండ్రఫ్ ఉంది కదా, నేను వెళ్ళి షాప్లో చూసాను, టీవీలో యాడ్ చూసాను, డాండ్రఫ్ షాంపూ తెచ్చుకున్నా వాడుకుంటున్నాను. కొంతమంది ఆన్లైన్లో చదివి ఆ కిటోకొనజోల్ ఉంది కదా, అవి తెచ్చుకొని వాడుకుందాము షాంపూస్ అని వాడుకున్న రోజులు వాడతారు. వాడినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా, కానీ కొన్ని రోజులు ఆపేయగానే మళ్ళీ విపరీతంగా వస్తుంది, మళ్ళీ వాడి చూస్తారు, అప్పుడు మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తుంది. సో వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే ఇది డాండ్రఫ్ కాదు, సెబోరిక్ డెర్మటైటిస్ అని డయాగ్నోస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే సెబోరిక్ డెర్మటైటిస్ ఏంటంటే స్కాల్ప్ కండిషన్, దానికి కొన్ని రకాల స్టీరాయిడ్స్ పెట్టడము, కొన్ని రకాల తార్ షాంపూస్ అని రకరకాల అదర్ వేరే ఇంగ్రీడియంట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒక 3 to 6 months రెగ్యులర్గా వాటి మెడిసిన్స్ పెట్టి ఇంటర్నల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చి చేసినప్పుడే ఆ డెర్మటైటిస్ కండిషన్ తగ్గుతుంది. సో అప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది డాండ్రఫ్ తగ్గలేదు అనుకుంటారు, కానీ యాక్చువల్ డాండ్రఫే కాదు, తెలియదు డాండ్రఫే అని. చూడటానికి డాండ్రఫ్ లానే ఉంటుంది, సేమ్, ఏం డిఫరెన్స్ కనపడదు. వాళ్ళకు స్కేల్స్ వస్తున్నాయి, అందులో వస్తుంది, ఇందులో వస్తుంది, కాకపోతే నాకు ఎక్కువగా ఉంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఏమైందంటే ఈ సెబోరిక్ డెర్మటైటిస్ ఫేస్ మీదకి వస్తుంది. ఇదేంటి డాండ్రఫ్ తలలో ఉండాలి కదా, ఫేస్ మీదకి ఎందుకు డెవలప్ అవుతుంది, ఇయర్స్ వెనకాల ఐబ్రోస్లో అలా ఎక్స్టెండ్ అవుతుంది. సో అలా ఎక్స్టెండ్ అవుతుంది కదా, డాండ్రఫ్ ఇక్కడ కూడా వస్తుంది అని అనుకుంటారు, కానీ అది డాండ్రఫ్ కాదు, స్కిన్ మీదకి ఎక్స్టెండ్ అవుతుంది, అది డెర్మటైటిస్ కండిషన్. ఓకే, అలా వదిలేస్తే కంటిన్యూగా స్కిన్ అటాక్, చెస్ట్ మీదకి రావడము, నోస్, ఇంకా మిగతా పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, చాలా డేంజర్ అప్పుడు. ఓకే, డాండ్రఫ్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అంటారా? చాలా మంది ఇన్ కేస్ ఒకళ్ళ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోమ్ కానీ వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానీ వాష్ చేసిన తర్వాత మనకు వస్తుంది, కానీ అది ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి ఆ ఫంగస్ అనేది తలలో ఉంటుంది. ఓకే, కాబట్టి రావాలనుకుంటే మనకు ఆ ఫేవరబుల్ కండిషన్ ఉంటే మనకే వస్తుంది. అటాక్ అవుతుంది అంటారు అట్లా నిజంగాను? ఒకరి నుంచి ఒకరికి రావదు, కోమ్ నుంచి కానీ అట్లా రాదంటారా? చాలా మందికి డౌట్ ఉంటుంది, డాండ్రఫ్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, పేర్లు వస్తాయి, లైస్. ఇప్పుడు లైస్ ఒకరికి ఉన్నాయి, వాళ్ళు కోమ్ చేసుకున్నారు, ఆ లైస్ దాని మీద ఉంది, ఆ కోమ్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. వీళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి. కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి తలలో వచ్చేటి, టీనియా క్యాపిటిస్ తలలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి, ఎందుకంటే అది న్యాచురల్గా మన తలలో ఉండదు ఆ ఫంగస్. న్యాచురల్ డాండ్రఫ్ కాజ్ చేసే ఫంగస్ మనకు న్యాచురల్గానే ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, టీనియా క్యాపిటిస్ అని. ఆ ఫంగస్ ఓన్లీ కొంతమందికే వస్తుంది, వాళ్ళు కోమ్ చేసుకున్న కోమ్ మనం వాడితే మనకు అది డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చూడండి, రింగ్ వామ్ అంటారు, అది టవల్స్ చేంజ్ చేస్తారు కదా ఫ్యామిలీలో అందరూ, ఒకళ్ళు ఒక్కోసారి ఒక్క దగ్గర వాషింగ్ కూడా చేస్తారు, అప్పుడు కూడా ఆ టవల్స్ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యి ఆ టవల్ వాడడం వల్ల వాళ్ళకు స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒక్కరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మిగతా అందరు కూడా కాషియస్గా ఉండండి, రాగానే ట్రీట్ చేసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు మరొకది హెయిర్ కలర్స్. హెయిర్ తొందరగా ఏజ్తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ వచ్చేస్తుంది చిన్నపిల్లలకి కూడా, టీనేజ్ వాళ్ళకి. ఇది వరకు గతంలో ఏంటంటే ముసలవాళ్ళు అని ఫిక్స్ అయ్యాక వాళ్ళకి హెయిర్ని బట్టి వీళ్ళు ముసలవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ అనొచ్చు అని ఫిక్స్ అయ్యేవారు. ఇప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళు 8th 9th 10th ఉన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కామన్ గా. రీజన్ ఏంటి, దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం 2 విధాలుగా ఆలోచిద్దాం. ఒకటి ఫస్ట్ రీజన్ గురించి ఆలోచిద్దాం. హెయిర్ బ్లాక్ ఉండడానికి కారణం మెలనిన్. ఆ మెలనిన్ కొన్ని రకాల టాక్సిన్స్ కి ఎఫెక్ట్ అయ్యి మెలనిన్ డెడ్ అవుతుంది.
అవ్వడం వల్ల అక్కడ వైట్ హెయిర్ ఫామ్ అవుతుంది. అయితే ఏజింగ్గా పూర్వం ముందేమో ఒక ఏజింగ్ ద్వారా ఆ మెలన్ అనేది ఇంకా ప్రొడ్యూస్ చేయలేక ఏజ్ అయిపోయి మెలన్ తగ్గిపోతుంది, అవును. తగ్గిపోయి వైట్ హెయిర్ అవుతుంది. ఉమ్, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్లీగా 20sలోనే ఉమ్, 20s 30sలోనే ఆ మెలనిన్ ఈ డ్యామేజ్కి గురి అవుతుంది. ఉమ్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అని చెప్పాను కదా. సో మన లైఫ్ స్టైల్, ఫుడ్ తినకపోవడము, అన్ని బ్యాడ్ ఫుడ్స్ తీసుకోవడం, అవి రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ కూడా, ఉమ్, ఇవన్నీ ఏవైతే ఫ్రీ రాడికల్ రిలీజ్ అవుతాయి కదా, అవి వెళ్ళి ఆ మెలనిన్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ అవడం వల్ల తొందరగా మీకు ఆ మెలనిన్ పోయి వైట్ హెయిర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇంకా ఎర్లీగా మీరు అన్నట్టు 9th క్లాస్లో 10th క్లాస్ లోపలే వస్తుందంటే అది డెఫిషియన్సీస్ వల్ల కూడా ఓకే. ఉంటుంది. వాళ్ళని మనం డెఫినెట్గా మెడికేషన్ ఇచ్చి, వెరీ ఎర్లీ ఏజ్లో మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. కానీ 20s నుంచి 30-40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఉమ్, వాళ్ళు ఎర్లీగా డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్ పెద్దగా వర్క్ అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ వాళ్ళకి తప్పు కాబట్టి ఉమ్, అవి మార్చింది. మనం ఎంత విటమిన్స్ ఇచ్చినా సరే మళ్ళీ కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది. అవును. ఆ తర్వాత మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఉమ్. అలా. చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం కంట్రోల్ చేయొచ్చు. ఆ, నార్మల్ చిన్న- బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ స్ట్రెస్ లేవు కదా వాళ్ళకి. అవును. వాళ్ళకు ఉండవు. అలా. సో వాళ్ళనైతే కంట్రోల్ చేసి ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు. బ్లాక్ కలర్ అని, బ్రౌన్, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ వాడుతున్నారు. Hmm. మరి అలా వాడడం వల్ల హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ ఉంటుందంట? డెఫినెట్గా హెయిర్ ఫస్ట్లో వాళ్ళకి తెలియదు, హెయిర్ కలర్ వేస్తూ ఉంటారు. అయితే చాలామంది కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫేస్ బ్లాక్ అయిపోయి వస్తారు. డాక్టర్ గారు నా ఫేస్ బ్లాక్ అయిపోయింది, ఫోర్ హెడ్ ఇట్లా చీక్స్ మీద అని చెప్పి. యాక్చువల్లీ ఆ డై స్లోగా ఆ పిగ్మెంటేషన్ అనేది కావాల్సి వస్తుంది. ఉమ్, ఈవెన్ బ్యాక్ కూడా లేడీస్లో అయితే హెయిర్ డై కలర్ వేసుకొని వెనక్కి వేసుకుంటారు కదా, బ్యాక్ అంతా కూడా కొంత పిగ్మెంటేషన్ రావడం, నల్లగా మారడము, ఉమ్, అక్కడ ఎలర్జీలు ఫామ్ అవడం స్లోగా ఉమ్, ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ హెయిర్ డైలో బ్లాక్ అనేది ఇంపార్టెంట్. ఉమ్, బ్లాక్ కలర్ వస్తేనే అందరికీ నచ్చుతుంది. అవును. ఆ బ్లాక్ కలర్ రావాలంటే పీపీడీ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఓకే. అది వేస్తేనే అది బ్లాక్ అవుతుంది. ఉమ్, కొంతమంది అంటారు ఇది సేఫ్ అండి అది ఇది అని. బ్లాక్ కలర్ వస్తుందా, డెఫినెట్గా అందులో పీపీడీ ఉంటుంది. ఉమ్, పీపీడీ ఉందంటే అది కెమికల్, ఉమ్, అది డెఫినెట్గా రియాక్షన్ చేసే అవకాశం ఉంది. అవును. చెప్పలేం ఎవరికి రియాక్షన్. ఇప్పుడు నాకు రియాక్షన్ రాలేదండి, నేను ఫస్ట్ 5 years నుంచి వాడుతున్నాను, నాకు ఇప్పుడు రియాక్షన్ రాలేదంటే ఇప్పుడు రాదని గ్యారంటీ లేదు. ఉమ్, సడన్గా రియాక్షన్ మొదలవుతుంది. మనం చేంజ్ అవుతాం, మన బాడీలో అవును. సిస్టమ్స్ చేంజ్ అవుతాయి. Change అన్నప్పుడు నిన్నటి వరకు పడుతున్న హెయిర్ డై సడన్గా ఇవాళ పడకుండా అయిపోతుంది, సడన్గా ఎలర్జీ మొదలవుతుంది, ఉమ్, ఇంకా చాలా రియాక్షన్స్ రావడం అవుతుంది. సో ఒకసారి బ్లాక్ కలర్ కావాలనుకుంటే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఉమ్, అందులో పీపీడీ ఉంటుంది. ఉమ్, పీపీడీ ఉంది అంటే డెఫినెట్గా అది ఎప్పుడైనా ప్రాబ్లం చేయొచ్చు. మనం ప్రాబ్లం దగ్గర వస్తుంది అంటే మనం పీపీడీకి దూరంగా ఉండడం Better. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంటే హెర్బల్, ఉమ్, ఇప్పుడు మెహందీ ఉంటుంది. అవును, వీటితో బ్లాక్ కలర్ రాదు, కానీ కొంచెం రెడ్ కలర్గా ఉంటుంది, అవును. కొంచెం దగ్గరగా ఉంటుంది, కానీ అది సేఫ్. మెహందీ, కరెక్ట్ చెప్పాలంటే హెన్నా herbal, స్ప్రే హెన్నా సార్ సేఫ్. సేఫ్. ఎందుకంటే మనకి డ్యామేజ్ అవ్వు. ఎప్పటికైనా కలర్ చేంజ్ అయినా బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వస్తుంది. మళ్ళీ ఎప్పటికీ యూజ్ చేసుకున్న దానివల్ల చేసుకోవచ్చు. హెయిర్ కాకపోతే బ్లాక్ కలర్ అనేది ఒకటి రాదు, అదొక డిసడ్వాంటేజ్. బట్ కలరింగ్లో మాత్రం సేఫ్ అంటే మీకు మెహందీ మెహందీ. సూపర్ వాడచ్చు అనమాట. సో ఈ వీక్షకులు చాలా మంది హ్యాపీ ఫీల్ అవ్వ ఉండొచ్చు, కలర్స్ బదులు ఇది బెటర్ అని చెప్పి. ఎక్కువ ఇప్పుడు ఈ రోజులో చాలా మంది ఎక్కువగా పెడుతూనే ఉన్నారు హెన్నా అనేది కామన్ గా. ఓకే, ఎన్ని డేస్ అయినా పర్వాలేదు అన్నట్టు. కానీ అది హెల్దీ అంటారా హెయిర్ కి? డెఫినెట్ హెర్బల్ కాబట్టి నాకు రియాక్షన్ అనేటువంటి ఉండవు, రియాక్షన్ ఉండదు, హెయిర్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉండదు. కానీ పర్మనెంట్ గా మనం బ్లాక్ అయితే చేయలేం, ఏ చేయలేం. కలర్స్ తోనే చేయలేం. పర్మనెంట్ కలర్ అనేది ఇక్కడ ఉండదు, ఒక్కసారి కలర్ చేంజ్ అయిన తర్వాత అంతే అంటారు. సో ఇది కొంచెం బాధాకరమైన విషయమైనా సరే తట్టుకోవాలి అందరూ. సో హెయిర్ గ్రోత్ అయినా హెన్నా పెట్టుకోవడం వల్ల కాస్త ఏంటంటే బెటర్. ఓకే, మీ ద్వారా అంటే కన్సల్ట్ అవ్వడం ద్వారా హెయిర్కి మనం నార్మల్గా మంచి హెల్దీగా ఇట్లా తయారు చేసుకోవచ్చు అంటారా? డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మన హెయిర్ని అయితే. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు.
చూసారు కదండి, చాలా మందికి హెయిర్కి సంబంధించి చాలా చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, షాంపూస్ ఎలాంటివి వాడితే బెటర్, లేదంటే నిజంగానే ఆడవారికి బట్టతల వస్తుందా అనేది కానీ వస్తుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఫస్ట్ స్టేజ్లో ఉండగానే కాస్త ఇంకా అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. హెయిర్కి సంబంధించి కలర్స్ వాడుతూ ఉంటారు కదా, కానీ కలర్స్ అయితే కొంచెం డేంజర్ అని చెప్తున్నారు కాబట్టి వాటికి దూరంగా ఉండి మనం హెన్నా ఎలాగా వాడతాం కాబట్టి వాటిని ప్రిఫర్ చేయడం బెటర్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.